రామయ్యకి సింపుల్ రామయ్యకి సింపుల్గా పానకం వడపప్పు పెట్టిస్తే చాలు. అంతే. ఉమ్, పిండి వంటలు పెట్టే అక్కర్. అంతేనమ్మా. ఉమ్. యా. తృప్తి పడిపోతాడు ఆయన కొంచెంతోనే. ఉమ్. నమస్తే మాస్టర్స్. ఆ, నమస్తే. మనం నిగూఢ రహస్యాలు ఓషో గారు రచించిన ఆ అద్భుతమైన ఈ గ్రంథంలోకి వెళ్తున్నాము. డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారు తెలుగులోకి అనువదించినందుకు కృతజ్ఞతగా మనము చెప్పుకుంటూ ఈరోజు భాగంలోకి వెళ్దాం. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఈ ప్రక్రియ సక్రమంగా ముగిసినప్పుడు నువ్వు రామ రామ అని పునశ్చరణ చేయడం మొదలు పెడతావు. చక్కగా ఈరోజు మనకి శ్రీరామనవమి, మనకి రాముడి దగ్గరే మొదలైంది. ఈరోజు చూద్దాం, తెలుసుకుందాం. చాలా త్వరగా నువ్వు మర మర అని పునశ్చరణ చేసే క్షణం వస్తుంది. నువ్వు రామ అని అనాలనుకున్నా నీ ఉనికి మొత్తం మర మర అనే పునశ్చరణ చేస్తుంది. ఆ క్షణంలో నీకు నువ్వు చనిపోతావు. అదే ధ్యానానికి తొలిమెట్టు. నీకు నువ్వు సంపూర్ణంగా లేకుండా పోయినప్పుడు మర మర అన్నది అకస్మాత్తుగా రామ రామాకి మారుతుంది. నీ ప్రమేయం లేకుండా నీలో నుండి రామ రామ రావడం మొదలైనప్పుడు అంతిమ సత్యం అయిన రామని వాస్తవంగా అనుభవిస్తావు. దానికన్నా ముందు కాదు. మధ్యలో మరకి రూపాంతరం చెందవలసిన అవసరం ఉంది. మనకి ఆ, వాల్మీకి కథ గురించి చెప్పారు. రామ అని చెప్తే అది కాస్త మర అయ్యింది అని. ఆ, తనకి ఏం చేత కాదు కాబట్టి, నిరక్షరాస్యుడు అనాగరికుడు కాబట్టి మరా మరా అని చెబితే గానీ అతను జ్ఞాని అవ్వలేకపోయాడు, అలా సాధన చేశాడు అని మనకి కథ. కానీ ఏం చెప్తున్నారంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. ఏంటి అంటే, మనము రామ రామ అని మొదలు పెట్టినప్పుడు మనం ఏమనుకుంటామో, మనకు ఒక అహంకారం ఉంటుంది. నేను ఇది జపం చేస్తున్నాను, జపం చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి అనే ఒక తత్వంతో ఉంటాం కదా. అంటే ఉన్నది ఉన్నట్టు అంగీకారం లేకుండా అంగీకార తత్వం లేకుండా ఉండి రామ అని చెప్పమన్నారు కదా అని రామ అని చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే మధ్యలో అది ఆ జపము ఎప్పుడైనా సరే ఆ, రెండు అక్షరాలు కాస్త ముందు అక్షరము వెనక్కి, వెనక అక్షరం ముందుకి మారిపోతుంది. రామ 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 అంటే అది మర 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 అనే వినిపిస్తుంది. కానీ వినిపించినప్పుడు టక్కున మనం ఆపేస్తాం అనమాట. అదేంటి, అయ్యో తప్పు చేసేస్తున్నాము ఆ, అని మన అహము బయటకు వస్తుంది అనమాట. అహం అంటే ఇక్కడ పొగరు కాదు. పసిపిల్లలకి ఇచ్చామనుకోండి, పసిపిల్లలు ఎలా అయినా పలుకుతారు. వాళ్ళకి అసలు ఇది తప్ప ఇది కరెక్టా అని ఏం ఉండదు. ఇది చెప్పమన్నారు, ఇది చెయ్యాలి, అంతే. అంతే తెలుసు వాళ్ళకి. కరెక్ట్ చేశానా లేదా, ఏమనుకుంటారు, ఇదేం ఉండదన్నమాట. దేవుడు కోపిస్తాడు, ఇట్లాంటివి ఏం ఉండవు. చెయ్యడం అనేది తన వైపు నుంచి చేయాల్సిన పని కరెక్ట్గా ఆ, ఆ, ఏంటిది డెడికేషన్తో చెయ్యడం అనేది వరకు మాత్రమే చేస్తారు పసిపిల్లలు. వాళ్ళకి అహంకారము మనసు అనేది లేదు కాబట్టి. కానీ మనం ఏంటి, ఇది ఇలాగే చేయాలి, చేస్తేనే కరెక్టు, అప్పుడే ఫలితం లభిస్తుంది, ఇట్లాంటి భావాలు మనకు ఉంటాయి కాబట్టి మనం ఆ మనసుని అదంతా మనసంతా అక్కడ పెడతాం అన్నమాట. ఓషో ఏం చెప్తున్నారంటే, మనం జపం చేస్తూ ఉండేటప్పుడు మధ్యలో మరగా మారిపోతుంది. మారిపోయినా కూడా మనం మనల్ని మనం వదిలిపెట్టేస్తే ఏమన్నారంటే, ఈ క్షణంలో నీకు నువ్వు చనిపోతావు. నా ఉనికి మొత్తం మరమరగా మారిపోతుంది. కానీ మారిపోయినా కూడా నేను డీప్గా లోపలికి వెళ్ళిపోయి ఏదైనా రాని ఆ తన్మయత్వంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక ట్రాన్స్ స్టేట్లోకి వెళ్ళి చేస్తూ ఉంటే ఏదొచ్చినా కూడా నా అహం అనేది మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకుండా, మధ్యలో ఆపకుండా ఉండి చేసినప్పుడు, అంటే నా అహం చచ్చిపోయినప్పుడు నేను అసలు స్థితిలోకి వెళుతున్నాను అనమాట. అసలుగా నేను దేవుడితో కనెక్ట్ అయినట్టు. అప్పుడే అది అసలు సత్వంలో రామాగా మారుతుందన్నమాట. ఆ రామా జపం చేసినప్పుడు వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో నా అహం చచ్చిపోయినప్పుడే వస్తుంది. అది చెప్తున్నారు. ఆ, ఖచ్చితంగా మధ్యలో రూపాంతరం చెందాల్సిందే, అప్పుడే అది జరుగుతుంది అని అన్నారు. నేను నా చిన్న అనుభవం చెప్తాను ఇక్కడ. నేను ఆ, ధ్యానంలోకి రాకముందు జపం చేసేదాన్ని. చేసేటప్పుడు ఫస్ట్ రామ రామ అని జపం మొదలు పెట్టాను. తర్వాత శ్రీరామ అనాలి కదా అనేసి శ్రీరామ చేశాను. ఆ, తర్వాత
మళ్ళీ అమ్మో రాముడికి చేస్తే ఎట్లా, శివుడికి చేయాలి కదా అని మళ్ళీ ఓం నమ శివాయ చేశాను. కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మో మళ్ళీ అమ్మవారికి కూడా చేయాలి కదా అని మళ్ళీ అమ్మవారికి. అంటే చూసారా, నా అహం అడ్డం వస్తుంది అక్కడ. ఇది చేయాలి, ఇదే చేయాలి, అలా చేయకూడదు, ఇలా ఉండాలి అని ఇన్ని రకాలు చెప్తుంది నా మనసు. ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉండగా ఒకవైపు ట్రాన్స్లోకి కూడా వెళ్ళడం మొదలైంది. మధ్యలో ఒకసారి నాకు ఆ, ఒక ఒక కొత్త మంత్రం వచ్చిందనమాట. ఆ, ఈ జపం చేస్తూ డీప్లోకి వెళ్ళిపోయినప్పుడే నాకు వేరే మంత్రం, శివుడికి సంబంధించింది వేరే మంత్రం వచ్చింది. అది వచ్చింది కదా అని ఒక రోజు అట్లా 2 రోజులు నెగ్లెక్ట్ చేశాను. ఏదో ఏదోలా నాకు అలా ఏదో అనిపించింది అంతేలే అని వదిలేశాను. కానీ తర్వాత ఓకే, నా లోపల నుంచి వచ్చిందే కదా ఇది, దాన్ని జపం చేయమని వస్తుందేమో, అలా జపం చేద్దాము అని చెప్పి కొన్ని రోజులు అది కూడా చేశాను. చేసిన తర్వాత నాకు మళ్ళీ అది చాలా కొంచెం పెద్ద మంత్రం లాగా ఉందన్నమాట. అబ్బా ఇది కష్టం నాకు ఇది చెప్పడము. ఆ, ఎందుకంటే నా అనుభవం ఏంటంటే, జపం చేసేటప్పుడు నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాను. ట్రాన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఏం చెప్తున్నానో నాకే తెలియదు. తప్పు వస్తుంది, అసలు చెప్పకుండా కామ్లోకి వెళ్ళిపోతున్నాను, ఇట్లా అంతా వస్తుంది. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మళ్ళీ మెలకులోకి రావడము, వచ్చేసి నన్ను నేను మార్చుకోవడము, లేదా నామం మార్చుకోవడము, ఇట్లా అంతా చేసేసి అబ్బాయి ఇవన్నీ పేర్లు చాలా కష్టంగా ఉన్నాయి, మళ్ళీ రామాలోకి వచ్చేస్తాను, సింపుల్గా ఉంది, తప్పు చెప్పే అవకాశం లేదు అని చెప్పి రామాలోకి వచ్చానమాట. అక్కడి నుంచి మళ్ళీ మారిపోయేసి ప్రాణాయామము అదంతా అయిపోయిన తర్వాత ధ్యానంలోకి రావడం జరిగింది. సో మధ్యలో రూపాంతరం చెందినప్పుడు దాన్ని నేను నా అహాన్ని కనుక చంపేసి ఉంటే ఏది జరిగినా కరెక్టే అనే విషయం నాకు తెలుసుకొని ఉంటే నేను అట్లానే కంటిన్యూ అయ్యింది దాన్ని. ఆ, ఏమొచ్చినా అదే అదే కరెక్ట్, అదే జరుగుతుంది, నా ప్రమేయం లేకుండా జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు నేను అలాగే కంటిన్యూ అయ్యేదాన్ని. ఆ, మధ్యలో ఆపడం అనేది జరిగి ఉండేది కాదు. తర్వాత కాబట్టి మంత్రానికి 3 భాగాలు ఉన్నాయి. రామతో మొదలుపెట్టి మరలో నీ అస్తిత్వాన్ని వదులుకున్నప్పుడు మంత్రం ఆ, అప్పుడు మంత్రం రామగా వికసిస్తుంది. రెండవ మెట్టు అయిన మర ఆ ప్రక్రియలో అవసరం అయిన భాగం. మధ్యలో అది జరిగితే తప్ప మూడవ మెట్టులోని అంతిమ రామ అనుభవం కలగదు. నీకు భాషా ధ్వనుల అధ్యయనం తెలిస్తే రా పై ఎక్కువ ఒత్తిడి, మా పై తక్కువ ఒత్తిడి ఉంచితే అప్పుడు మాత్రమే రామ మరగా మారుతుంది. మా పై తక్కువ ఒత్తిడి ఉంచినప్పుడు అది ఒక లోయలా అవుతుంది. రా శిఖరాగ్రం అవుతుంది. రామాలోని మాని తక్కువ ఒత్తిడితో పునశ్చరణ చేసేటప్పుడు రూపాంతరం జరుగుతుంది. అతి త్వరలో మా శిఖరాగ్రంగా, రా లోయగా అవుతుంది. అప్పుడు మర మర అంటే చావు చావు అని నీకు తెలియకుండానే పునశ్చరణ చేస్తావు. మర అంటే మరణం అనమాట. సో ఓషో ఏం చెప్తున్నారు, నువ్వు ఖచ్చితంగా అది మరాగా మారాల్సిందే. ఎందుకంటే ఒకవేళ శబ్దము దాని యొక్క తీవ్రత, ఆ భాష యొక్క అధ్యయనం చేసినప్పుడు అది గనుక మనకు తెలిస్తే రా ఏమో గట్టిగా పలకాలి, మా ఏమో తక్కువ స్థాయిలో పలకాలి. అప్పుడు అది స్లోగా మనకి మరాగా మారిపోతుంది అనమాట. మళ్ళీ మారాగా మారినప్పుడు అది మళ్ళీ మాని ఆ, 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 మళ్ళీ మా సౌండ్ పెరగడము, రా సౌండ్ తగ్గడము అప్పుడు జరుగుతుందన్నమాట. రామలోని మాని తక్కువగా మనం పలికినప్పుడు అది రూపాంతరం జరిగి స్లోగా వెంటనే త్వరలోనే మా ఏమో పైకి పలకడము, రా తక్కువకి పలకడం అనేది జరుగుతుంది. అప్పుడే అది మరగా మారుతుందన్నమాట. మరగా మారడం అంటే మర అంటే చనిపో అని అర్థం. ఏంటి సంస్కృతంలో ఎవరు చనిపోవాలి? నా అహంకారం చనిపోవాలి. అప్పుడు మళ్ళీ అసలు నా అహంకారం చనిపోయిన తర్వాత రాముడు వస్తాడనమాట. రామతత్వం, నాలోని రామతత్వం అనేది బయటికి వస్తుంది. సముద్రంలోని అలల వలె ప్రతి శిఖరాగ్రం తరువాత ఒక లోయ ఉంటుంది. సముద్రంలోని అలల వలె సంగీతంలో కూడా ఆరోహణ అవరోహణలు ఉన్నట్లే శబ్దానికి కూడా అలలు ఉంటాయి. భాషాధ్వనుల ఉచ్చారణ నీకు పూర్తిగా తెలిస్తే తప్ప నువ్వు మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ ఉంటావే తప్ప అది నీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. సో ఇదొక మళ్ళీ సీక్రెట్. ఎలా అయితే
సముద్రంలో అలలు ఉంటాయి, సంగీతంలో కూడా అలలు అంటే ఆరోహణ అవరోహణ ఎలా అయితే ఉంటాయో, మన భాషా ధ్వనుల్లో కూడా ఉచ్చరించేటప్పుడు ఒకటి ఎక్కువగా పలకడం, ఒకటి తక్కువగా పలకడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అదే మంత్రం. అందుకే దాన్ని శృతి అంటారు. అంటే ఆ మంత్రాన్ని ఎలా పలకాలో, ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో, ఎక్కడ దీర్ఘం తీసి పలకాలో అది అలాగా పలికితేనే ఆ వైబ్రేషన్స్ అనేవి, విశ్వంలో వైబ్రేషన్స్ అనేవి మారి అప్పుడు అసలైన ఫలితం అనేది లభిస్తుంది. నేను ఒకసారి ఐ థింక్ వీడియో కూడా చూపించాను అనుకుంటాను ఇదే క్లాస్లో. సైమాటిక్ డిజైన్స్ అంటారు. అంటే ఒకలాంటి, ఇప్పుడు ఓంకారం, ఎవరైనా ఓంకారం పలుకుతూ ఉంటే అక్కడ పళ్ళెంలో వేసిన ఇసుక ఒకలాంటి రూపాన్ని తీసుకుంటుందన్నమాట. ఒక ఓంకారం అన్నప్పుడు అది మన శ్రీచక్ర రూపం తీసుకోవడము, లేదంటే ఒక పర్టికులర్గా ఒక డిజైన్ రూపం తీసుకోవడము, ఇట్లా ఉంటుంది. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క రూపాంతరం జరుగుతుంటుంది కణాల యొక్క. సో మన లోపల ఉండే కణాలని రూపాంతరం చక్కగా జరిగి ఒక క్రమబద్ధీకరించబడి మనకు ఆ ఫలితం లభించాలంటే ఆ మంత్రాన్ని ఆ యొక్క పద్ధతిలోనే మనం పలకాల్సి, పునశ్చరణ చేయాల్సి ఉంటుంది. లేదంటే అంతవరకు ఊరికే మనం చెప్పుకుంటూ పోతున్నాం తప్పితే ఫలితం అనేది ఉండదు. ఈ కథ వ్రాసిన వారు ఎవరైనా వాల్మీకి నిరక్షరాస్యుడు, అనాగరికుడు అయిన మొరటువాడు కావడం వలన మర మర అని పునశ్చరణ చేశాడు అని అంటారు. కానీ అది నిజం కాదు. వాల్మీకి నిరక్షరాస్యుడు, మొరటువాడే, కానీ ఈ విషయంలో అతను నిష్ణాతుడు. రామ శబ్దాన్ని మరగా మార్చడానికి రామని లయబద్ధంగా ఎలా పలకాలి అన్న విజ్ఞానం అతనికి తెలుసు. మధ్యలో రూపాంతరం జరిగిన తరువాతే రామ పుడుతుంది. ఈ రామ నువ్వు ఉచ్చరించింది కాదు, ఎందుకంటే రెండవ మెట్టు అయిన మరలో నువ్వు లేకుండా పోతావు. మరి దాన్ని పునశ్చరణ చేస్తున్నది ఎవరు? రెండవ భాగం చివరలో నీలో పుట్టిన అసలైన రామ నువ్వు ఉచ్చరించింది కాదు, కేవలం సంభవించిందే. అది అనాలోచితంగా జరుగుతుందే తప్ప నువ్వు పునశ్చరణ చేసింది కాదు. చాలా బాగుంది. మొదటిసారి రామతో మొదలు పెట్టాము, అప్పుడు లావణ్యనే పలికింది. కానీ మర వచ్చేటప్పటికి లావణ్య చనిపోయింది. మరి ఎవరు తర్వాత మళ్ళీ రామగా మారినప్పుడు అది నేను పలికింది కాదు, నాకు సంభవించినది. అసలైన మంత్రం అప్పుడు పుట్టిందనమాట. నా కోసం ఆ మంత్రం పుట్టింది అప్పుడు. అది తెలిసిన పదమే, తెలిసిన పేరే అయి ఉండొచ్చు, కానీ అది మంత్రం సిద్ధించిందనమాట. నాకు రాబడింది, నా లోపల నుంచి ఆ శబ్దం బయటకు వస్తుంది. నా అహంకారం చెప్పింది కాదు, ఎందుకంటే నా అహంకారం అప్పుడే మర దగ్గర చనిపోయింది కాబట్టి. అది అనాలోచితంగా జరుగుతుందన్నమాట. నా ప్రమేయం లేకుండా అలా జరిగిపోతుంది. ఎలా అయితే నాకు నిజ జీవితంలో నా ప్రమేయం లేకుండా ఒక కొత్త మంత్రం ఏదో వచ్చింది కదా, అది అసలైన మంత్రం సిద్ధించడం. దాన్ని నేను వదిలిపెట్టేశాను తర్వాత. సరే, మన ప్రాచీన శృతుల విలువ భాషాధ్వనుల ఒత్తిడిలో ఉంది. భాషాధ్వనులు అధ్యయనం చేసిన వ్యక్తి మాత్రమే శృతుల జ్ఞానాన్ని అందించగలడు. అప్పుడే అవి ఉపయోగపడతాయి. అలా కాకపోతే అవి పుస్తకంలో వ్రాసిన పదాలలాగే ఉంటాయి. వాటిని ఎవరైనా చదవగలరు, కానీ ఆ శాస్త్రాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఈ ధ్వని శాస్త్రం దాని అవరోహణలు, అధిరోహణలు, ధ్వనిరహితమైన విరామాల సమయం, అవి అన్నీ కలిసి రహస్యం అవుతుంది. ఎవరికైతే మనం వేదమంత్రాల యొక్క విలువ ఎలా మొత్తం అంతా కూడా భాష యొక్క ధ్వనుల ఒత్తిడిలో ఉంటుంది. ఆ వేదమంత్రాలు పలకడం అనేది పుస్తకంలో రాశారు కదా, నేను కూడా చదివేయచ్చు, నాకు తెలుగు వచ్చు, నేను కూడా చదివేయచ్చు అని కాదు. దాన్ని గురువు దగ్గర నుంచి స్వీకరించి విని నేర్చుకోవాలి. అప్పుడే ఆ జ్ఞానాన్ని ఆ భాషాధ్వనులు ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్లే సరియైన శృతి జ్ఞానం అంటే వేదాల యొక్క జ్ఞానాన్ని అందించగలుగుతారు. అప్పుడే అసలు అవి ఉపయోగపడతాయి కూడా. ఆ వినిపించి ఎలా వినపడాలో, ఏ శబ్దం ఎక్కడ ఒత్తి పలికాలో, దీర్ఘం తీయాలో, ఎన్ని గమకాలు ఉండాలో అవన్నీ కరెక్ట్గా చేస్తేనే అప్పుడు దాని ఫలితం అనేది ఉంటుంది. అంతేకాదు ఒకటి నాకు నాకు తెలుగు వచ్చు కదా నేను చదివేయగలను అంటే మాత్రం అది శాస్త్రం అవ్వదు. అవరోహణలు, అధిరోహణలు, ధ్వని రహితమైన విరామాలు, ఎక్కడ ఆపాలి, చిన్న చిన్న ఆపడం కూడా, శబ్దం ఒకటే కాదు, ఎక్కడ శబ్దం ఆపాలి అనేది కూడా ఎప్పుడైతే అది రహస్యంగా
మనం తెలుసుకుంటామో అవన్నీ కూడా గొప్ప రహస్యం అని చెప్తున్నారు. అవన్నీ తెలిస్తేనే మన పని జరుగుతుంది. మంత్రాలకు ఒక సంపూర్ణ శాస్త్రం ఉండేది. వాటిని పరీక్షించడానికి దేవాలయాలు పరిశోధనాశాలలుగా పనిచేసేవి. ఒక అన్వేషకుడికి వాటి అంతర్గత విలువ ఇదే. ఆత్మ సాక్షాత్కార అనుభూతిని దేవాలయం బయట కన్నా దేవాలయం ఆవరణలో పొందిన వారి సంఖ్య ఎక్కువ. దైవం దేవాలయం లోపల ఎంతగా ఉందో అంతగా బయట ఉన్నప్పటికీ ఇది జరిగింది. ఈరోజు ఆ అనుభవం దేవాలయాలలో కూడా సంభవించడం లేదు. ఈ మంత్రాలు ఒక శాస్త్రం లాంటిది. ఇందాక నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. దీన్ని ఈ మంత్రం యొక్క గొప్పతనాన్ని పరిశీలించడానికి ఆ మంత్రం యొక్క జపం చేసేవాళ్ళు. దాని గాఢమైన స్థితిలోకి వెళ్ళడము, దాన్ని రూపాంతరం చెందడము, మళ్ళీ కొత్త మంత్రం సిద్ధించడము, ఇవన్నీ చేసేవాళ్ళు. అవన్నీ ఒక పరిశోధనలుగా చేశారు మన పూర్వీకులు. ఎక్కడ చేసేవాళ్ళు? అంతర్గత ప్రయాణం చేసేవాళ్ళు. అంటే అన్వేషకుడు, ఆ సైంటిస్ట్ ఎవరు అంటే మన అంతరంగంతో ప్రయాణం చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ చేసేవాళ్ళు? ఆత్మ సాక్షాత్కారం అనుభూతి దేవాలయాలలో ఎంత జరిగేదో బయట కూడా అంతే జరిగేదన్నమాట. బయట ఆవరణలో ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా, లోపల చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ బయట కూడా కూర్చొని దేవాలయం బయట కూడా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ రామజపం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా ఈ అనుభూతి అనేది కలిగింది. అప్పట్లో ఎందుకు అంటే బయట కూడా ప్రకంపనలు ఎక్కువ ఉండేవి. లోపలే కాకుండా బయట కూడా ప్రకంపనలు ఉండేవి. కానీ ఇప్పుడు అంటున్నారు ఇప్పుడైతే లోపల కూడా ప్రకంపనలు లేవు అని అంటున్నారు. ఆ లోపల కూడా అటువంటి అనుభవాలు, దేవాలయాల లోపల కూడా అనుభవాలు జరగడం సంభవించడం లేదు అన్నారు. నేను ఇది ఇప్పుడు ఒక అనుభవం నాకు ఒక చోట చదివాను, ఒక మాస్టర్ గురించి. అది గుర్తొస్తుంది. ఆయన ఒక అక్షరాస్యం అనేది, అంటే ఒక్క అక్షరం కూడా చదువుకొని ఒక పల్లెటూరి వ్యక్తి అనమాట. గుంటూరులో ఉండేవారు. ఆయన పేరు అన్నీ మర్చిపోయాను. ఆయనకు అసలు ఏమీ చదువు రాదనమాట. పైగా తనకి కుటుంబీకులు ఎవ్వరు లేరు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఎవ్వరు లేరు అనమాట. ఒక అనాథ. కానీ ఆయనకి విద్య లేదు, చదువు లేదు, ఏమి లేదు, డబ్బు లేదు, ఏమి లేదు. ఆయనకి తెలిసిందల్లా రామనామము అంతే. ఆయన దగ్గర ఉన్నదంతా విద్య రామం, రామ అని అనమాట. ఆయన ఏం చేసేవారంట అంటే రామ రామ అని ప్రతి క్షణము కూడా ఏమన్నా ఆయన్ని కదిలిస్తే రామ రామ అనే జరుగుతూ ఉండేదన్నమాట. ఆయన దగ్గరికి వెళ్తే రామ రామ అని వినిపిస్తూ ఉండేది. ఆయన 24 గంటలు రామజపం చేస్తూ ఉండేవారు. ఏం చేసేవారు? తను జీవించడానికి డబ్బు కావాలి కదా, కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంటికి, అంటే ఆ ఊర్లో వాళ్ళకి బావిలు, చెరువుల్లోంచి నీళ్లు చేదలు కావడి పట్టి తీసుకొచ్చి ఇచ్చిపోతుండేవాళ్ళు అనమాట. వాళ్ళకి అలాగా ఆయనకి జీవనం అలా గడిపేవారు. నీళ్లు మోసుకొని వచ్చేవాళ్ళు, రామజపం చేసుకుంటూనే ఉండేవారు. ఇంకా అంతకంటే ఆయనకి ఏం తెలీదు. నాకు తెలిసి నేను చదివిన ప్రకారం ఆయనకి ఇంకేం మాట్లాడేవారు కాదు. రామజపం మాత్రమే చేసేవారు, ఏం మాట్లాడేవారు కాదు అన్నట్టు అని అనిపించింది నాకు. అయితే ఆ కొన్నాళ్ళు అలా చేసిన తర్వాత ఆయన పడుకున్నప్పుడు కూడా ఆయన లోపల జపం జరుగుతూ ఉండడం జరిగేదంట. ఆయనకి కుటుంబం అనేది లేదు, పెళ్ళి అని ఏమీ లేవు. ఆ, ఇల్లు సంసారం అనేది ఏం లేదు, ఎక్కడో ఉండేవారు. కేవలం రామజపం చేస్తూ ఉండేవారు. ఆయన ఒక అవధూతగా మారిపోయారు అనమాట. ఆ జపం, కేవలం రామజపం వల్లనే ఆయన అవధూతగా మారిపోయారు. ఆయన తర్వాత ఆ గుంటూరులో ఆ, కొన్ని ఆ, రామ రామనామ యజ్ఞం కూడా జరిగిందనమాట. అంటే ఎలా అంటే ఆయనకి గుర్తుగా ఒక స్తూపాన్ని కట్టారు. స్తూపము ఒక దేవాలయం లాగా కట్టారు. ఆ, ఏంటంటే రామనామం మనం రాసి ఇస్తే అది అక్కడ దాన్ని పెట్టి వాళ్ళు గుడి కట్టడము, గోడలు కట్టడము, స్తంభం కట్టడం అట్లా చేస్తారనమాట. మొత్తం రామనామం మీదే ఉంటుంది. అదంతా కూడా ఆయన దగ్గర నుంచి మొదలైంది అనేసి ఉందన్నమాట స్టోరీ. సో ఆ, ఆయన తరించారు.
ఆయనకి విద్య లేదు, ఏమీ లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, కేవలం రామనామంతోనే ఆయన తరించిపోయారు. ఆ, మోక్షాన్ని పొందారు, చాలా ప్రశాంతంగా ఉండేవారు అని అన్నారనమాట. ఆయనకి ఇంటి పేరు కూడా ఏదో గుర్తొస్తోంది. ఆ, ఒక వైశ్య కుటుంబంలో పుట్టారు. ఆ, ఏదో పేరుంది, మర్చిపోయాను. సరే. ఆ, అంటే రామజపంతోనే తరించొచ్చు అని ఎంతో మంది ఉన్నారు మాస్టర్స్. నాకు ఇప్పుడు అది ఆయన గురించి గుర్తొచ్చింది. ఆ, మహావీరుడు లాంటి వ్యక్తులు దేవాలయాలతో ప్రమేయం లేకుండా ప్రయోగం చేయడానికి దేవాలయాల లోపల ఉపయోగించిన పద్ధతుల కన్నా కఠినమైన వేరే విధానాలను ఉపయోగించారు. తనలో శక్తి వలయం సృష్టించడం కోసం, భిన్నమైన భంగిమలలో నిపుణత్వం సాధించడం కోసం మహావీరుడు చాలా సంవత్సరాలు గడిపాడు. అతడు దేవాలయం సహాయం తీసుకోదలుచుకోలేదు. కానీ ప్రత్యామ్నాయం చాలా దీర్ఘ ప్రయాణంతో కూడిన కష్టపూరితమైన విధానాల ప్రక్రియ కావడంతో మహావీరుడి లాంటి దృఢమైన సంకల్పశక్తి ఉన్న వ్యక్తికే వాటిని సాధించడానికి సంవత్సరాలు పట్టింది. ఆయన అంటే గొప్ప గొప్ప మహనీయులు, మహావీరుడు, బుద్ధుడు, వీళ్ళందరూ కూడా దేవాలయాల్లోకి వెళ్ళి చేయాలి అని అనుకోలేదు. వాళ్ళకంటూ వాళ్ళు వేరే పద్ధతులు పాటించారు. వాళ్ళ చుట్టూ వాళ్ళు శక్తి వలయాలు సృష్టించుకున్నారు. దానికోసం వాళ్ళు సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఆ, కనిపెట్టి వాళ్ళు చేసుకున్నారు. దేవాలయాల సహాయం తీసుకోలేదు. ఎందుకంటే దేవాలయాల్లో శక్తి ఎక్కువ ఉంటుంది, అక్కడ సులభం అవుతుంది. కానీ వీళ్ళు కష్టపూరితమైన మార్గాన్ని ఎంచుకున్నారనమాట. ఎందుకు? వాళ్ళకి అంత దృఢమైన సంకల్పం ఉంది, వాళ్ళకి ఆ శక్తి ఉంది. ఎన్ని కష్టాలైనా ఓర్చి వాళ్ళు చేయగలుగుతారు. ఆయన సంవత్సరాలు కష్టపడేలా చేశారు. అట్లాగే బుద్ధుడు కూడా దేవాలయం సహాయం లేకుండానే జ్ఞానోదయం పొందాడు. మహావీరుడు బుద్ధుడు మరణించిన తరువాత వెంటనే దేవాలయాలు కట్టవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే సాధారణ మానవుడికి దేవాలయం ఏమి ఇవ్వగలదో దాన్ని బుద్ధుడు కానీ మహావీరుడు కానీ ఇవ్వలేదు. బుద్ధుడు మహావీరుడు ప్రతిపాదించినవి సామాన్యుడు సాధించడానికి అన్ని వేళలా అందరికీ సాధ్యం కాదు. వాళ్ళంటే మహనీయులు, ఎంతో తపస్సు చేశారు, ఎంతో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి సాధ్యమైంది. సంవత్సరాల పాటు తపస్సు చేశారు. సామాన్య మానవులకి అది కుదరదు కాబట్టి దేవాలయాల అవసరం ఉంది, అప్పుడు కట్టారు అని చెప్తున్నారు. ఈరోజు ధ్వని శాస్త్రం యొక్క వలయాలను గురించి మనం పూర్తిగా అర్థం చేసుకుంటే దేవాలయాల కన్నా మేలైన సాధనాలను కనిపెట్టవచ్చు. ప్రస్తుతం ఈ దిశలో పరిశోధన సాగుతోంది. విద్యుత్తు గురించి మనకు విశేషంగా తెలుసు కనుక శ్రేష్టమైన పరికరాలను కనిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయోగాలు ప్రమాదపూరితం కూడా అయినా శాస్త్రీయ సాధనాలను సవ్యంగా అమరిస్తే దేవాలయం చేసే సహాయం సాంకేతిక శాస్త్రం ద్వారా లభిస్తుంది. ఎందుకంటే దేవాలయంలో సృష్టించబడే శక్తి వలయాన్ని వేరే పద్ధతి ద్వారా సృష్టించవచ్చు. అప్పుడు నీలోని విద్యుత్ వలయాన్ని చైతన్యవంతం చేయడానికి అనువుగా అక్కడ ఒక చిన్న పరికరాన్ని నీ జేబులో పెట్టుకోవచ్చు. ఆ పరికరంతోనే నీ లోపల సర్క్యూట్ తయారు చేయడానికి కావలసిన ధ్వనులను కూడా నువ్వు భద్రపరచవచ్చు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం రాశారు ఓషో, కానీ ఇప్పుడు జరుగుతుంది అది. నేను ఇప్పుడు నా కళ్ళతో చూశాను అన్నమాట. ఓషో ఎప్పుడు రాశారు ఈ పుస్తకాన్ని? 1980లలో అట్లా అప్పుడు చేశారేమో. ఆ, కానీ ఆ పరికరం అనేది ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు కరెంటు ఇవన్నీ కూడా మనకి బాగా ఎక్కువ ఉపయోగం చేసుకుంటున్నాం, టెక్నాలజీ బాగా పెరిగింది కదా. సో ఇప్పుడు ఒక రీసెర్చ్ చేసి ఒక పరికరం ఏర్పాటు చేశారనమాట. అంటే శక్తి తరంగాలు, ఏదైతే మనం ధ్యానం చేస్తే శక్తి వస్తుందో ఆ తరంగాలని ఆ, 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 విడుదల చేసే, అంటే మనము కనుక ఆ ఆ పరికరాన్ని, ఒక చిన్న పరికరం మనం అన్నట్టు జోబులో పెట్టుకోవచ్చు.
ఆ పరికరాన్ని కనుక మనం జోబులో పెట్టుకుంటే ఆ శక్తి తరంగాల్ని విడుదల చేస్తుంది. మన లోపల ప్రకంపనలు ఏ ప్రకంపనలు అయితే మనం దాని మీద ప్రోగ్రామ్ చేస్తాం, అంటే నాకు ఉదాహరణకి నాకు షుగర్ ఉంది అంటే షుగర్ వ్యాధికి సంబంధించిన ప్రకంపనలు అది రిలీజ్ చేస్తుంది అనమాట. ఒక అరగంట సేపో గంట సేపో మనకు అది దాని లోపల శక్తి తరంగాలు మన జోబులో పెట్టుకుంటాం, లేదంటే బట్టలకి అతికించుకుంటాము, అది రిలీజ్ చేస్తుంది. దాంతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగవ్వడం అనేది చాలా మంది చూశారు. ఆ, అమెరికాలో ప్రస్తుతం దీని గురించి పరిశోధనలు చేస్తున్నారు. శరీరంలోని కొన్ని కేంద్రాలలో విద్యుత్తు ప్రసరించడం వలన మనకు సుఖం మరియు దుఃఖం లాంటి అనుభూతులు కలుగుతాయి అన్న విషయాన్ని నిరూపించడానికి అమెరికాలోని 7-8 మంది శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నారు. ఉదాహరణకి నీ శరీరమంతా సూదితో గుచ్చితే కొన్ని స్థానాలలో నీకు నొప్పి కలగదు. నీ శరీరంలోని కొన్ని నిర్దిష్ట స్థలాలలో అసలు ఏమీ అనిపించదు. ఎవరైనా నీ వెన్నులో 12 చోట్ల సూదితో గుచ్చితే 3-4 స్థలాలలో అనుభూతి ఉండదు. అదేవిధంగా 5-10 స్థలాలు అతి సున్నితంగా ఉండి అతి స్వల్పంగా గుచ్చిన ఎంతో బాధ కలుగుతుంది. అంటే ఆక్యుపంక్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఇందాక వైబ్రేషన్స్ మన శరీరానికి ఒక చోట అతికిస్తే అక్కడ వైబ్రేషన్స్ పెరిగి రక్త ప్రసరణ అన్నీ కూడా జరిగి మనకి అక్కడ హీలింగ్ అనేది జరగడం అనేది ఒకటి చూసాము. తర్వాత కొన్ని చోట్ల గుచ్చితే సూదితో గుచ్చితే ఏమో నొప్పి వస్తుంది, కొన్ని చోట్ల ఏమో నొప్పి రాదు. మన తలలో చాలా సున్నితమైన భాగాలు ఉన్నాయి. మెదడులో కోట్లాది కణాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన సున్నితత్వం ఉంది. నీకు సంతోషంగా ఉందని నువ్వు చెప్పినప్పుడు నీకు సంతోషాన్ని కలిగిస్తూ ఒక కేంద్రం నుండి విద్యుత్తు ప్రవహిస్తుంది. నీ ప్రియురాలి చేతిని పట్టుకొని ఆమె ప్రక్కన కూర్చున్నావనుకో, నీకు చాలా సంతోషంగా ఉందని నువ్వు అంటావు. ఏం జరుగుతుంది? ఒక శాస్త్రవేత్త ఈ ప్రక్రియను వర్ణిస్తే నీ మెదడులో ఒక కేంద్రం ద్వారా విద్యుత్తు ప్రసరిస్తుందని, ఈ వ్యక్తితో గతంలో నీకున్న సాంగత్యమే ఆమె సమక్షంలో నీకు సంతోషం కలిగిస్తుందని చెబుతాడు. 2-3 నెలల తరువాత నువ్వు ఆ సంతోషాన్ని ఇక ఎంత మాత్రము పొందలేకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఒక కేంద్రాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే, దాని ద్వారా విద్యుత్తును తరచుగా ప్రసరిస్తే ఆ కేంద్రం సున్నితత్వాన్ని కోల్పోతుంది. ఇది మనందరికీ అనుభూతే. ఒక నాకు లడ్డు తినడం అంటే ఇష్టము అనుకుంటే, ఆ లడ్డు నాకు దొరికినప్పుడు మొట్టమొదటిసారి తప్పించి 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 నాకు దొరికినప్పుడు ఎంతటి హ్యాపీనెస్ వస్తుందో నాకు అది తింటుంటే. అదే గనక నాకు రోజు లడ్డు పెడుతున్నారనుకోండి, నాకు ఇంకా ఆనందం అనేది ఉండదు. దాన్ని ఎలా ఎలా వివరించారంటే, ఇప్పుడు నా మెదడులోని ఒక కేంద్రానికి శక్తి రక్త ప్రసరణ లేకపోతే విద్యుత్ ప్రసరణ జరిగి అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను మొదటిసారి లడ్డుని చూసినప్పుడు తిన్నప్పుడు పదే పదే వచ్చినప్పుడు పదే అక్కడ విద్యుత్ ప్రసరిస్తుంది అనమాట. అక్కడ ఫైరింగ్ జరుగుతుంది ఆ కణాలలో. దాంతో ఆ కణం యొక్క సున్నితత్వం అనేది లేదు, పోయింది. మొదటిసారి అనుభవం చెందినప్పుడు పదే అది జరుగుతున్నప్పుడు ఇంకా సున్నితత్వం అనేది పోయిందనమాట. దాని వలన సున్నితత్వం లేకపోవడం వలన ఇంకా మొదటిసారి వచ్చిన అనుభూతి ప్రతిసారి జరగదు, ఆ సంతోషం అనేది ఉండదు అన్నారు. ఉదాహరణకి నువ్వు నీ పాదంలోని ఒక బిందువు దగ్గర అదే పనిగా సూదితో గుచ్చితే రాను రాను నొప్పి మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోజు కన్నా రేపు నొప్పి తక్కువగా ఉంటుంది, మరుసటి రోజు ఇంకా తక్కువగా ఉంటుంది. అదే పనిగా నువ్వు అలా చేస్తూ ఉంటే ఆ భాగం మొద్దుబారిపోయి సున్నితత్వం కోల్పోయి నొప్పే లేకుండా పోతుంది. సితారు వాయించే వారి వేళ్లపై చర్మం సున్నితత్వం కోల్పోయి వాయిద్యపు తంత్రులని ఎంతగా మీటినా వారికి ఏమీ తేడా కనిపించదు. వారి వేళ్లకి నొప్పి తెలియదు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అదే పనిగా మనం ఎక్కడైనా గుచ్చుతూ ఉంటే కొన్నాళ్ళకి అది అలవాటైపోతుంది. అంటే ఉదాహరణకి నేను మొట్టమొదటిసారి గరుకు రాళ్ల మీద నడవాలనుకోండి, నాకు సున్నితంగా ఉంటాయి పాదాలు కాబట్టి నాకు నొప్పేస్తుంది. అదే పని నేను రోజు చేస్తుంటే కొన్నాళ్ళకి నాకు అసలు స్పర్శ కూడా ఉండదన్నమాట. అదే విషయం చెప్తున్నారు. కాబట్టి 3-4 నెలల తరువాత నీ ప్రేమ నశించింది అని లేదా తగ్గిందని నీకు అనిపిస్తే దాని అర్థం నీ ప్రేమ బలహీనమైందని కాదు,
సంతోషం ఎక్కడి నుండి వస్తుందో ఆ భాగం తరచుగా వాడబడడంతో మొద్దుబారిందని, గ్రాహకత్వం తగ్గిందని దాని అర్థం. 3-4 నెలలు నీ ప్రియురాలు నీ నుండి దూరంగా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నిన్ను సంతోషపరచగలదు. అందుకేనేమో మనకి ఆ, మన ఆచారాల్లో ఏం చెప్పారు, పెళ్ళైన కొత్తలో మళ్ళీ ఆషాఢ మాసం వచ్చిందనో అదనో పుట్టింటి వాళ్ళు పిలిచారు ఏదో ఒకటి చెప్పేసి పంపిస్తూ ఉండేవాళ్ళ అమ్మాయిని. ఎందుకంటే ఆ మోజు ఏదైతే ఉందో అది తగ్గకుండా మళ్ళీ మళ్ళీ వాళ్ళ మధ్య అంటే కొంచెం బోర్ కొట్టకూడదు లేదా గొడవలు రాకూడదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ దూరం చేసి దగ్గరికి రావడం అనేది చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇంకో కోణంలో ఇంకో రకంగా చెప్పుకుంటే, మనము కొంత వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళి కొన్ని రోజులు గడిపి రావాలన్నమాట. ఈ విహారయాత్రలు చేయాలి. లేదంటే రోజు దైనందిన జీవితంలో ఒకటేలాగా గడుపుతూ ఉంటే మనకి బోర్ కొట్టడము, విసుగు రావడము, అబ్బా ఇంతే నా జీవితం అంటే అనిపించడం అలా జరుగుతూ ఉంటుంది. అందుకే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించడము అలా చేసి తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి రావడితే అబ్బా ఎంత తిరిగినా ఇంటికి వచ్చి పడితే అసలు ఆ సుఖమే వేరబ్బా అని అంటాము. వెళ్లే ముందేమో అలా విసిగిపోయిన వాళ్ళం ఇంటికి రావడంతోనే అబ్బా మా ఇల్లు నాకు ఎంత సుఖంగా ఉంటుందో, ఎంత వైభోగంగా లేకపోతే ఎంత సదుపాయాలతో ఉన్నా కూడా వేరే వాళ్ళ ఇల్లు వేరే వాళ్ళదే, మన ఇల్లు మనదే అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ, ఎందుకంటే మన మెదడులో ఉండే ఆ ఆ ఆ నరాలు, ఆ కణాల యొక్క సున్నితత్వం పోవడము మళ్ళీ తిరిగి తెచ్చుకోవడము అనేది మనకు అనిపిస్తుంది. అంటాం కదా, వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి ఒక యాత్రలకు వెళ్ళినప్పుడు హోటల్ తిండి ఇవన్నీ తిని తిని విసిగెచ్చిపోయేసి అబ్బా ఇంట్లో కనీసం పచ్చడి మెతుకులు ఉన్నా కూడా పచ్చడైనా సరే హాయిగా తినచ్చు మనకి అన్నట్టు అది అందరికీ అనుభూతి ఉంటుంది. ఎలుకలపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు చాలా విషయాలను తెలియజేశాయి. ఒక ఎలుక మెదడును తెరిచి ఎలుక సంభోగంలో పాల్గొన్నప్పుడు ఏమి జరుగుతుందో ఆ తెరిచి ఉంచిన భాగం ద్వారా గమనించారు. స్ఖలనం జరిగేటప్పుడు ఏ బిందువు ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది శ్రద్ధగా కనుక్కునేవారు. ఆ తరువాత బిందువుని ఒక విద్యుత్ ప్రవాహ నాళానికి కలిపి తెరిచి ఉన్న భాగం మూశారు. ఆ నాళపు రెండవ చివరని విద్యుత్తును తగు మోతాదులో విడుదల చేసే ఒక యంత్రానికి సంధించారు. సంభోగ పరాకాష్ఠలో స్ఖలనం జరిగే సమయంలో ఏ తీవ్రతతో విద్యుత్తు ప్రవహించిందో గమనించి అదే మోతాదులో విద్యుత్తుని విడుదల చేయడానికి నొక్కితే పనిచేసే ఒక మీటను అమర్చారు. ఆ మీటను ఎలా నొక్కవలసింది ఎలుకకు నేర్పారు. దాన్ని ఎప్పుడు నొక్కితే అప్పుడు కావలసిన మోతాదులో విద్యుత్తు విడుదలై వైరు రెండవ కొనకు సంధించబడిన మెదడులోని భాగాన్ని చైతన్యవంతం చేసి ఎలుకకి లైంగిక సంబంధంలో లభ్యమయ్యే సంతోషం లాంటి దాన్ని ఇచ్చింది. ఆ మీట నొక్కినప్పుడు ఎలుక సంతోషపడింది. అది ఎంత సంతోషించింది అంటే ఆ మీటని మళ్ళీ మళ్ళీ నొక్కడం మొదలుపెట్టింది. తరువాత 24 గంటలలో ఎలుక ఆ పని తప్ప మరేమీ చేయలేదని తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు. 1 గంటలో 6000 సార్లు ఆ మీటను నొక్కింది. తినాలని, తాగాలని, నిద్రపోవాలని అనుకోలేదు. నిస్త్రాణ స్థితికి చేరుకొని పడిపోయే వరకు ఆ మీటని నొక్కుతూనే ఉంది. ఎక్స్పెరిమెంట్ చూసారా? ఎలుకకి లైంగిక ఆనందం కలిగించేలాగా మెదడుని ఓపెన్ చేసి దాంట్లో ఆ నరం ఏది, ఆ కణం ఏది తెలుసుకొని అక్కడికి ఎంతటి విద్యుత్ ప్రసరిస్తే అటువంటి భాగం అక్కడ శృంగారంలో లేదా స్ఖలనం జరిగేటప్పుడు ఆ పరాకాష్ఠకి చేరుకున్నప్పుడు అటువంటి ఆ సంతోషం ఎక్కడైతే కలుగుతుందో అదే విధంగా జరిగేటట్టు వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏం చేసింది చివరికి అది అలిసిపోయేటట్టుగా 6000 సార్లు నొక్కిందంట. గంటకి 6000 సార్లు నొక్కింది. ఇంకా వేరే పని లేదన్నమాట దానికి. అంతగా అలిసిపోయి పడిపోయేంత స్థితి వరకు చేరుకుంది. మెదడులో విద్యుత్తు విడుదల కావడంతో సంభోగ క్రియలో పాల్గొనకుండానే లైంగిక సంపర్కం ద్వారా పొందే సుఖం కన్నా ఎక్కువ సుఖాన్ని ఎలుక అనుభవించిందని ఆ ప్రయోగం చేసిన శాస్త్రవేత్త చెప్పారు. ఎలుకకి త్వరలోనే ఆ అనుభూతి పట్ల ఆకర్షణ పోతుందని, అది సాధారణ అనుభూతిగా మిగులుతుందని శాస్త్రవేత్త అన్నారు. విద్యుత్ ప్రవాహం సరియైన మోతాదులో సరియైన భాగానికి అందేలా చేసే విద్యుత్ ప్రవాహ నాళాన్ని
మానవ మెదడుకి సంధిస్తే సంభోగ ప్రక్రియలో పాల్గొనడానికి ఇష్టపడేవారు ఎవరు ఉండరేమో. ఎందుకంటే దాని వలన ఉపయోగం లేకపోగా శక్తి కోల్పోవడం జరుగుతుంది. దాని బదులు బ్యాటరీతో చైతన్యవంతం చేసే చిన్ని సాధనాన్ని జేబులో పెట్టుకుంటే కావాల్సి కావాలనిపించినప్పుడు లైంగిక కేంద్రాన్ని చైతన్యవంతం చేసుకొని లైంగిక సంపర్కంలో పొందే ఆనందాన్ని అనుభవించవచ్చు. కానీ దీని వలన కొంత అపాయం ఉంది. మెదడులో ఏ కేంద్రం సందేహం కలిగిస్తుందో, ఏ కేంద్రం కోపం కలిగిస్తుందో తెలిస్తే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశం ఉంటుంది. తిరుగుబాటుతనంతో సంధింపబడ్డ కేంద్రాన్ని తొలగిస్తే మనిషి చాలా విధేయతతో ఉంటాడు. ప్రభుత్వాలు అలాంటి శాస్త్రీయ విజయాలను దుర్వినియోగపరచగలవు. అంటే మన ఏ మెదడులోని ఏ భాగానికి ఏ లక్షణం ఉంది, దానివల్ల ఏ ప్రవర్తన, ఏ కేంద్రం ఉందో అని గనక మనం కనిపెట్టామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు నా లోపల భయం అనేది ఒకటి ఉంది. నా లోపల నా మెదడులో భయాన్ని కల్పించే ఆ ఆ కణాలు, ఆ కేంద్రం ఎక్కడుందో దాన్ని తీసుకొని అది తీసేశారనుకోండి, సర్జరీ చేసి తీసేశారు. తీసేస్తే ఏమవుతుంది అప్పుడు? నా లోపల భయం ఉండదు. కానీ ఆ భయం అసలు అన్ని విషయాలకి కొన్ని విషయాలకి ఆ భయం ఉపయోగపడుతుంది. ఎందుకు? నేను చీకట్లో వెళుతున్నాను అనుకోండి, నా లోపల భయం అని ఉండడం వల్ల నేను ఒక జాగ్రత్త అనేది పాటిస్తాను. ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయో నేను గమనించుకొని దానికోసం నేను ప్రిపేర్ అవుతాను. ఎగ్జామ్ అనేది ఒక చిన్న భయం ఉంటే దానికోసం నేను తయారు చేసుకుని చదువుకుంటాను కదా. అది ఒక రక్షణగా ఉంటుంది మనకి. అందుకోసము ఇప్పుడు ప్రభుత్వాలను ఎదిరించే లక్షణం మనకు ఉండడం వలననే ప్రభుత్వాలు ఒక పద్ధతి క్రమంలో వెళుతూ ఉంటాయి. కొంతైనా మనకి పని చేస్తాయి. మనం ఎదిరిస్తాము, ధైర్యంగా మాట్లాడతాం కాబట్టి. అసలు మనల్ని ఎదిరించే గుణాన్ని గనక మెదడులో ఉండే ఆ కణాన్ని కేంద్రాన్ని తీసేశారనుకోండి ఆ సర్జరీ ద్వారా, అప్పుడేమవుతుంది? ప్రభుత్వాలు ఈ కేంద్రాన్ని కనుక మనుషుల్లో తీసేస్తే ఇంకా వీళ్ళు మనల్ని ఎదిరించరు, నా ప్రభుత్వం ఎన్నాళ్ళైనా కొనసాగించవచ్చు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతిలో చేస్తారు. మనకి పోలియో డ్రాప్స్, ఫ్యామిలీ ప్లానింగ్, ఇవన్నీ అన్ని ప్రభుత్వాలు తయారు చేసిన పాలసీసే కదా. మనందరం చేసుకున్నాం కదా, సర్జరీలు అన్నీ చేసుకున్నాం కదా. సో ఆ విధంగా వాళ్ళు కూడా చేస్తారన్నమాట. ఏదో ఒక కారణం చెప్పి ఎలాగో చేస్తారు. అది చాలా ప్రమాదానికి గురి చేస్తుంది అని ఓషో మనకి చెప్తున్నారు. అది మాస్టర్స్, ఈరోజు మనం కొత్త విషయాలు తెలుసుకున్నాము నిగూఢ రహస్యాలలో. ఓషో గారికి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.